శ్యామల స్టిచ్చింగ్. వ్యూయర్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ మా మదర్ మీకు కర్చ్ వర్క్ ఈజీగా స్టిచ్ చేయడం చూపిస్తారనమాట. ఇప్పుడు ఈ వీడియోలో కర్చ్ వర్క్, లేస్ డేజీ అండ్ కాంతా వర్క్ ఈ మూడు ఎలా ఈజీగా స్టిచ్ చేయాలనేది మనం నేర్చేసుకున్నాం. కమాన్ లెట్స్ వాచ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు కచ్ వర్క్ బ్లౌజ్ చూపిస్తాను మీకు. వర్క్ చేసి నేను వర్క్ చేసుకున్న బ్లౌజ్ అనమాట ఇది. ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను, తర్వాత దీంట్లో ఉన్న వర్క్స్ అన్ని మీకు స్టిచ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, ఇదనమాట బ్లౌజ్. ఓవరాల్ డిజైన్ అనమాట, మొత్తం బ్లౌజ్ అంతా వస్తుంది. ఇది కచ్ వర్క్, ఇది లేస్ డేజీ వర్క్ అనమాట. ఇది చూడండి, ఈ లైన్స్ కుట్టాను కదా, ఈ బాక్స్ లా లైన్స్ కుట్టాను, అది కాంతా వర్క్. అంటే ఓవరాల్ గా ఈ బ్లౌజ్ లో 3 వర్క్స్ ఉన్నాయన్నమాట. లేస్ డేజీ, కచ్ వర్క్, కాంతా వర్క్. ఈ 3 వర్క్స్ తో ఓవరాల్ గా డిజైన్ కుట్టాను. మీకు ఆ వర్క్స్ అన్ని కుట్టి చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ చూసేయండి. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట. చూడండి, మొత్తం అంతా వచ్చింది డిజైన్. కాంతా వర్క్ తో బాక్సెస్ కింద కుట్టి, తర్వాత ఒక లేస్ డేజీ, కచ్ వర్క్, లేస్ డేజీ, కచ్ వర్క్, అలా ఒకటి వదిలి ఒకటి క్రాసెస్ వచ్చాయన్నమాట. క్రాస్ డిజైన్. నెక్ కి సెపరేట్ గా ఏం వేయలేదు, అదే వచ్చేసింది. ఇది మొత్తం బ్యాక్ పార్ట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ హ్యాండ్ చూడండి. ఇది కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీదే వర్క్ చేసుకున్నాను. అప్పుడు నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు హాఫ్ హ్యాండ్సే మోడల్ అనమాట. అందుకే చేతులు కొంచెం లెంత్ తక్కువగా ఉంది. చూడండి, దాని మీదే మొత్తం ఓవరాల్ డిజైన్ స్టిచ్ చేశాను. నా శారీ కలర్ వైలెట్టే, కానీ బార్డర్ గ్రీన్ అనమాట. సో నేను వైలెట్ మీద గ్రీన్ తో స్టిచ్ చేశాను. అక్కడక్కడ ఎల్లో అండ్ పింక్ డిజైన్ కూడా ఉంటుంది. సో నేను 3 కలర్స్ యూజ్ చేశాను, గ్రీన్, ఎల్లో అండ్ పింక్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఈ వర్క్ ఎలా కుట్టాలో కొంచెం స్టిచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఫ్రేమ్ బిగించుకొని ఇప్పుడు లైన్ డ్రా చేశాను. చూడండి, ఇక్కడ ఇది కాంతా వర్క్ కుట్టాలన్నమాట. ఫస్ట్ మీకు కాంతా వర్క్ చూపిస్తాను. కాంతా వర్క్ చాలా ఈజీ అనమాట. చూడండి, కొంచెం కొంచెం క్లాత్ తీసుకుని కిందకి దింపి మళ్ళీ పైకి తెచ్చేయాలి. చూసారా? మళ్ళీ కొంచెం క్లాత్ తక్కువ తీసుకుంటే నీట్గా అందంగా వస్తుంది అనమాట. కొంచెం క్లాత్ తీసుకుని మళ్ళీ పైకి తీసేయాలి. చూడండి, చాలా స్లోగా స్టిచ్ చేస్తున్నాను నేను. ఇక్కడ మనం పైకి తెచ్చాం కదా, ఇక్కడ నుంచి కొంచెం తీసుకోవాలి, క్లాత్ తక్కువ తీసుకోవాలి. తక్కువ తీసుకుంటే స్టిచ్ అనేది దగ్గరగా వచ్చి అందంగా కనిపిస్తుంది. చాలా ఈజీ అనమాట ఇది. ఏ స్టిచ్ కుట్టడం రాని వాళ్ళు కూడా అందంగా కుట్టేసుకోవచ్చు. ఏం నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. జస్ట్ ఇలా కొంచెం క్లాత్ తీసుకుని ఇలా పైకి తీసేయడమే. చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ ఇలా మీరు ప్రాక్టీస్ అయ్యాక ఇలా 2 డేస్ కూడా కుట్టచ్చు. ఫస్ట్ కొంచెం అలవాటు అయ్యేదాకా ఒక్కొక్కటి కుట్టండి, తర్వాత ఇలా 2 డేస్ కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. మనకి ఈ వర్క్ ఇలా బాక్సెస్ కుట్టుకోవడానికి, క్రాస్ లైన్స్ కుట్టుకోవడానికి, ఇలా సెపరేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. తొందరగా అయిపోతుంది. ఓకేనా?
కాంతా వర్క్ అయిపోయింది. ఇప్పుడు ముడి వేసేసుకోవడం, కిందకి దింపేసి బాక్స్ ఫిల్ అయిపోయింది కదా. బాక్స్ అయిపోయింది కాబట్టి అక్కడ కట్ చేసేసుకోండి. నెక్స్ట్ లేస్ డేజీ చూపిస్తాను మీకు. చూడండి, మధ్యలో ఇక్కడ మధ్యలో ఉంది కదా, దీన్ని ముడికుట్టు అంటాం, అయితే ఫ్రెంచ్ నాట్ అంటాం, ఏదైనా ఒకటే. ఇక్కడే మనం ఎక్కడ సూది పైకి తెచ్చామో అక్కడే చిన్నగా క్లాత్ తీసుకుని ఇలా 3 times 4 times ఇలా సూదికి చుట్టండి. సూదికి చుట్టి ఇలా పట్టుకుని నెమ్మదిగా లాగండి. సేమ్ ఎక్కడైతే మనం సూది పైకి తీసుకొచ్చామో అక్కడే కిందకి దింపేయాలి, అప్పుడే బాగా వస్తుంది ముడి. ఓకేనా ఫ్రెండ్స్, మధ్యలో అలా ముడి వేసాక ఇప్పుడు లేస్ డేజీ చూపిస్తాను చూడండి. లేస్ డేజీ కూడా చాలా ఈజీ అన్నమాట, చాలా ఈజీగా కుట్టచ్చు. గొలుసు కుట్టొచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. సేమ్ గొలుసు కుట్టు ఎలా కుడతామో అలాగే కొంచెం మనం ఇక్కడ తీసుకున్న క్లాత్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుని ఇలా సూది మించి దారిని తీసుకురావాలి. తర్వాత నెమ్మదిగా లాగాలి. చూసారా, ఒక గొలుసులా వచ్చింది కదా. ఇప్పుడు సూదిని ఇక్కడ కిందకి దింపేయాలి, అంతే. లేస్ డేజీ చాలా ఈజీ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం గీసుకున్నాం కదా ఇంకొక పెటల్, అక్కడ సూది పైకి తీసుకురండి. సేమ్ అదే విధంగా ఒక గొలుసు కుట్లాగా వేసుకోవడమే. బాగా టైట్గా లాగొద్దు, టైట్గా లాగితే మధ్యలో గ్యాప్ రాకుండా కలిసిపోతాయి దారాలు, అందంగా ఉండదు అనమాట. సో కొంచెం లూజ్గా లాగండి. నెక్స్ట్ పెట్టెలు సేమ్ అదే విధంగా గొలుసు లాగా ఇక్కడ కిందకి దింపేసేయండి. ఓకేనా. నెక్స్ట్ ఒక గొలుసు లాగా కుట్టడం, కొంచెం లూజ్గా లాగితే మధ్యలో ఇలా గ్యాప్ వస్తేనే లేస్ డేజీ అందంగా కనిపిస్తుంది. దగ్గరికి వచ్చేస్తే బాగోదన్నమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పెట్టెలు జస్ట్ ఇలా గొలుసు లాగా వేసి కిందకి దింపేయడమే. నేను స్లోగానే స్టిచ్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. లాస్ట్ పెట్టెలు ఇది. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. చాలా సింపుల్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది. అయిపోయింది. ముడి వేసేసుకోండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మీకు కచ్ వర్క్ కూడా ఒకటి కుట్టి చూపిస్తాను. ఫస్ట్ మనం డిజైన్ గీసుకోవాలి. ఇలాగా ఈ డిజైన్ గీసుకునేటప్పుడు ఈ స్క్వేర్ బాక్సెస్ అన్ని ఈక్వల్గా గీసుకుంటే మనకి స్టిచ్చింగ్ అయ్యాక నీట్గా వస్తుంది అనమాట. చూడండి, స్క్వేర్స్ అన్ని ఈక్వల్గా గీసుకుంటే స్టిచ్చింగ్ బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇక్కడికి రావాలన్నమాట. మీకు ఆల్రెడీ కచ్ వర్క్ కుట్టడం ఒక వీడియో చేశాను, మీరు చూసారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కూడా స్లోగానే స్టిచ్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి.
కచ్ వర్క్ చాలా తొందరగా అయిపోతుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పైనుంచి తీసుకోకూడదు, ఎప్పుడు కూడా దారం ఇలా కింద నుంచే తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. లేకపోతే నెక్స్ట్ ఇదంతా ఫిల్ చేసేటప్పుడు తప్పు వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ కూడా నేను కింద నుంచే తీస్తున్నాను దారం. ఇక్కడ కింద నుంచి తీయాలి, ఇక్కడేమో మామూలుగా పైనుంచి తీసేయాలి. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే కిందకి దింపేసి నెక్స్ట్ ఇదంతా ఫిల్ చేయాలి కదా. ఈ ఫిల్లింగ్ కోసం మనం మధ్యలో స్టార్ట్ చేస్తున్నాను నేను. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంది ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు, కానీ నేను మీకు ఈజీగా అర్థం అవడం కోసం మధ్యలో తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ ఇలాగా ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈ బాక్స్ ఫిల్ చేస్తాను, తర్వాత ఇది లాస్ట్ ఇది ఫిల్ చేస్తాను. చూడండి, ఇక్కడ మధ్యలోంచి తీసుకున్నాను కదా, ఈ దారం కింద ఉంచాలి, ఈ దారం పైకి రావాలి. ఒకటి కిందకి ఒకటి పైకి. ఓకేనా. నెక్స్ట్ ఇది కిందకి ఉంటుంది, ఇక్కడ ఈ దారం పైకి తీసుకోవాలి. ఈ బాక్స్ ఇలా రౌండ్గా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇది కొంచెం లూజ్గానే లాగండి, బాగా టైట్గా లాగితే కనుక మధ్యలో గ్యాప్స్ వచ్చేసి అందంగా కనిపించదు. సో కొంచెం లూజ్గా వదలండి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, కొంచెం స్లోగానే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ తీసిన దారం ఉంటుంది కదా, దాన్ని పైకి తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఒక బాక్స్ ఫిల్ అయిపోయింది మనకి. నెక్స్ట్ బాక్స్ అన్నమాట. నెక్స్ట్ బాక్స్ ఫిల్ చేసుకుంటున్నాను. మీరు ఇది కుట్టేటప్పుడు వీడియో చూస్తూ స్టిచ్ చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. వీడియో చూస్తూ 1 by 1 స్టెప్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ కుడితే మీకు ఈజీగా అర్థమవుతుంది, కుట్టడం ఈజీగా వచ్చేస్తుంది. ఆ బాక్స్ కూడా ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ బాక్స్ ఫిల్ చేస్తున్నాను చూడండి. ఈ ఫిల్లింగ్ సరిగ్గా ఉంటేనే మనకి కచ్ వర్క్ అనేది అందంగా వస్తుంది. ఓకేనా. థర్డ్ బాక్స్ కూడా ఫిల్ అయిపోయింది. చూడండి, లాస్ట్ బాక్స్. మనకు కన్వీనియంట్గా కొంచెం తిప్పుకున్నా పర్వాలేదు, పట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా మనకి. లాస్ట్ బాక్స్ కూడా ఫిల్లింగ్. ఇక్కడ నేను విచ్ దారమే తీసుకున్నాను ఫ్రెండ్స్. విచ్ దారం అయితేనే మనకి బాగుంటుంది. ఏ థ్రెడ్ అయినా వాడచ్చు, రీల్ అయినా, సిల్క్ దారం అయినా వాడచ్చు, కానీ
విచ్చు దారం అయితే బాగుంటుందని నేను విచ్చు దారమే తీసుకున్నాను. 6 పేటలు తీసుకున్నాను. ఇది మధ్యలో గ్యాప్స్ లేకుండా వస్తుందని. మనం మధ్యలోంచి తీసుకున్నాం కదా, ఆ మధ్యలోనే కిందకి దింపేసండి. ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే కిందకి తీసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కచ్ వర్క్. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.